హాయ్ అందరికీ నమస్కారం అండి. అందరూ మీకు శుభ సాయంత్రం. మనం ఇప్పటివరకు తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి సమాసాలు సందులు అన్నీ అయిపోయాయండి. ఇక ఈ తెలుగు వ్యాకరణంలో మనం ఇంకొక కొత్త అంశం చాలా ఇంపార్టెంట్ అండి. ఏ డిఎస్సి అయినా తీసుకున్నా, ఏ పేపర్ అయినా తీసుకున్నా, ఏ టెట్ అయినా తీసుకున్నా సరే ఈ అంశం లేకుండా మనకి పేపర్ అనేది రాదు. పిన్ పాయింట్లో డెఫినెట్లీ బిట్ వచ్చేటటువంటి ఒక కొత్త అంశం అండి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ అంశం. ఆ అంశం ఏంటంటే, మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చేయాల్సింది ఏంటంటే, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దానితో పాటు మేము మా యొక్క ఛానల్లో మేము ప్రతి ఛానల్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక యాప్కు సంబంధించినటువంటి మన యాప్ ఉంది, ఎంఎస్ ట్యూటోరియల్ యాప్. ఆ యాప్కు సంబంధించినటువంటి లింక్ ఇచ్చామండి. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు కావాల్సినటువంటి తెలుగు ఇంగ్లీష్ ఇక మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్టులు అప్లోడ్ చేస్తున్నామండి. టాపిక్ వైజ్ మీకు అప్లోడ్ చేస్తున్నాం. వాటిని ఉచితంగా రాసుకోవచ్చు. వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసి, అండ్ ఆ యాప్తో ఎగ్జామ్స్ మాత్రమే కాదండి, ప్రతి మెటీరియల్, సిలబస్ అండ్ మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ఉందండి. ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్ ఉంది, మెటీరియల్ ఉంది, అన్నీ మనం ఎక్కడా వెతకాల్సిన పని లేదండి. అండ్ ప్రీవియస్ టెట్ డిఎస్సి పేపర్లతో సహా ప్రతి అంశం మన యాప్లో ఉంది. ఖచ్చితంగా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి యాప్ గురించి. ఇక మన ప్రిపరేషన్ని బాగా సాగించాలని ఇంకా ఉంది 2 months. మనకి చాలా డెడ్లీ అవర్స్ అండి ఇవన్నీ. ఇది కనుక మనం యూసేజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఈ టెట్ని మనం గెటిన్ చేసుకోవచ్చండి, సక్సెస్ సాధించుకోవచ్చండి. ఈ టెట్లో మనకు కనుక 120+ రాగలిగితే మనం డిఎస్సి కాంపిటీషన్లో ఖచ్చితంగా నిలబడతాం. అదే మన టార్గెట్, 120+ మన టార్గెట్. అందుకోసం ప్రతి సబ్జెక్ట్ని ఇంపార్టెన్స్ ఇచ్చుకొని చదువుకోవాలండి. ఏదో నాకు ఈ సబ్జెక్ట్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్, స్కూల్ స్టూడెంట్లు అంటే కూడా సాధారణంగా వాళ్ళకి సోషల్ కానీ, వాళ్ళ యొక్క సబ్జెక్ట్ కానీ, సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ వీటి వరకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి వాటికి. కాకపోతే ఇక్కడ ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ప్రతి సబ్జెక్ట్ను చూసి వెళ్ళాల్సిందే. అది కనుక ఖచ్చితంగా మనకు జాబ్ రావాలంటే ఒకే సబ్జెక్ట్ మీద బేస్ అయితే జాబ్ రాదండి, ఖచ్చితంగా రాదు. జాబ్ కావాలంటే అన్ని సబ్జెక్టులు చూడాల్సిందే. అండ్ ఈరోజు మనం ఆలస్యం చేయకుండా ఈ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఆ టాపిక్ ఏంటంటే అలంకారాలు. ఈ అలంకారాలు ఎందుకు వాడతారంటే, తెలుగు భాషలో ఏ భాషకైనా సరే ఒక భాషా సౌందర్యం అనేది ఉంటుందండి. నాకు వీటిని వ్యాకరణంలో ఇచ్చారు అనుకున్నాను, కానీ ఇది భాషకు సంబంధించినటువంటి సౌందర్యాన్ని తీసుకొచ్చే అంశాలండి ఇవి. వ్యాకరణ నియమబద్ధంగా ఉండవండి సాధారణంగా. ఏంటంటే భాషకు సంబంధించినటువంటి సౌందర్యం కోసం, ఒక మనిషి తన సౌందర్యం కోసం ఆభరణాలు ఎలా ధరిస్తారో అట్లానే ఈ అలంకారాల్లో పదాలను ధరిస్తారండి రకరకాలుగా. అందంగా ఒక వాక్యాన్ని అందంగా తయారు చేయాలంటే ఈ అలంకారాలు చాలా అవసరం అండి. ఈ అలంకారాల్లో కూడా ఏమేమి ఉంటాయంటే ఈరోజు నేను మీతో షేర్ చేస్తానని వినండి ఒకసారి. అలంకారాల్లో ప్రధానంగా 2 అలంకారాలు ఉంటాయండి, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. మనకు సమాసాల్లో చెప్పుకున్నాం కదండి, శబ్ద సమాసాలు, అర్ధ సమాసాలు అని. మనకు సాధారణ సమాసాల్లో అయితే అర్ధ సమాసాలు ఇచ్చారు, కానీ అలంకారాల్లో శబ్దాలంకారాలు ఉంటాయి, అర్ధాలంకారాలు ఉంటాయి. 2 ఇంపార్టెంట్, మన సిలబస్లో ఇచ్చాడు, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు, ఈ 2 విభాగాలు ఉంటాయండి. వీటిలో ప్రధానంగా మనం ఈరోజు ఈ శబ్దాలంకారాల గురించి చూద్దామండి. శబ్ద అలంకారాల గురించి చూద్దాం. శబ్దాలంకారం అంటే శబ్దం ప్రాధాన్యంగా కలిగి ఉండేదండి. శబ్ద సౌందర్యాన్ని కలిగి ఉండే అలంకారాలు శబ్దాలంకారాలు అంటారు. దీంట్లో శబ్ద సౌందర్యం అనేది ప్రధానంగా కలిగి ఉంటాయి. అదే అర్ధాలంకారాలు అయితే వాటి యొక్క అర్థం ప్రాధాన్యత కలిగి ఉంటుంది. భావం, వాటి యొక్క అర్థము లేదా భావ ప్రాధాన్యత కలిగి ఉంటాయండి అర్ధాలంకారాలు. శబ్దాలు అయితే శబ్దం మాత్రమే ఉంటుంది. శబ్దాలంకారాల్లో శబ్దం ప్రధానంగా ఉంటుందండి. ఈ శబ్దాలంకారాల్లో కూడా 3 ప్రధాన అంశాలు ఉంటాయండి. 3 విభాగాలు. అవి ఏమేమిటంటే అనుప్రాసము. శబ్దాలంకారాల్లో మొదటిది అనుప్రాసము, 2వది యమకం, 3 ముక్త పదగ్రస్తం. అనుప్రాసము, యమకం, ముక్త పదగ్రస్తం అనే 3 అంశాలు ఈ శబ్దాలంకారాల్లో ఉంటాయండి. వీటిలో ఈ శబ్దాలంకారాల్లో
మొట్టమొదటి విభాగమైనటువంటి అనుప్రాసము అంటే ఏంటో తెలుసుకుందాం. అనుప్రాసము అంటే ఏంటంటే అనుప్రాస అలంకారాలు అంటారని వీటిని. ఈ అనుప్రాసము అంటే ఏం లేదండి, పదాలు లేదా అక్షరాల యొక్క పదే పదే రావడం కానీ ఉపయోగించే విధానాన్ని బట్టి అనుప్రాసం అనేది వస్తుంది. ప్రాస అంటే ఒక అక్షరం పదే పదే రావడం, అది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఎన్నిసార్లు ఉపయోగిస్తారు అనే ఒక అంశాన్ని పట్టుకొని ఈ అనుప్రాస అలంకారాలు ఉంటాయండి. ఈ అనుప్రాసంలో కూడా 4 భాగాలు ఉంటాయండి. ఈ అనుప్రాసంలో కూడా మనకి ప్రధానంగా 4 భాగాలు అనేవి ఉంటాయండి. అవేంటంటే వాటిని ఉపయోగించే తీరును బట్టి, అనుప్రాసాన్ని ఉపయోగించే తీరును బట్టి 4 రకాలుగా ఉంటాయండి. అవేంటంటే వృత్యానుప్రాస అలంకారం. మొదటిది వృత్యానుప్రాస అలంకారం. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. మన గత జరిగినటువంటి 10th క్లాస్ వరకు నేర్చుకున్నాం, చదువుకున్నాం, ఇంటర్మీడియట్లో కూడా చదువుకున్నాం మనకి ఈ అలంకారాలు ఎలా వస్తాయని చెప్పి. వాటిలో మొదటిది వృత్యానుప్రాస అలంకారం. 2 చేకానుప్రాస అలంకారం. చేకానుప్రాస అలంకారం. 3 లాటానుప్రాస అలంకారం. 4 అంత్యానుప్రాస అలంకారం. వీటి అర్థాలు ఏంటంటే వృత్యానుప్రాస అంటే ఏం లేదండి, ఒక అక్షరం పదే పదే మళ్ళీ తిరిగి రావడం అనమాట. చేకానుప్రాస అంటే 2 పదాలు వెంట వెంటనే అర్థభేదంతో వస్తే, అర్థం యొక్క భేదంతో రావాలి చేకానుప్రాసలో. లాటానుప్రాసలో అయితే భేదం ఉంటుందండి, వెంటనే రావాల్సిన అవసరం లేదు. ఒక వాక్యంలో 2 పదాలు కనుక ఒకేలాగా వచ్చి, ఒకటే పదం 2 సార్లు వచ్చి భావభేదాన్ని కలిగజేస్తే దాన్ని లాటానుప్రాస అంటారని. అంత్యానుప్రాసలు అంటే అండి, వచ్చే పదమే ఒక పద్యంలో కానీ వాక్యంలో కానీ చివరన అదే పదం వస్తూ ఉంటుందండి. చివరిలో వచ్చేటటువంటి ప్రాస పదాలన్నీ వీటిని అంత్యానుప్రాస అని పిలుస్తారు. సాధారణంగా మనం ఈ యొక్క చేకానుప్రాస లాటానుప్రాసలకే ఎక్కువగా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. చాలా కన్ఫ్యూజ్ చేస్తాయండి. వీటి యొక్క అర్థభేదం, వీటి యొక్క భావభేదాన్ని మనం గుర్తుంచుకోవాలి. వీటి యొక్క సంపూర్ణంగా మీకు ఈ అంశాలు వచ్చినప్పుడు వివరిస్తానండి. ఈరోజు మన శబ్ద అలంకారాల్లో కూడా మొదటి అంశమైనటువంటి శబ్ద అలంకారాల్లో అనుప్రాసంలో కూడా వృత్యానుప్రాసం. ఈ వృత్యానుప్రాస అలంకారం గురించి ఈరోజు మనం చూద్దాం. అందరూ ఒక్కసారి మీ టెక్స్ట్ బుక్లు, నేను ఈ అంశాలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పనండి, వీటి ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇక్కడ ఇస్తాను. ప్రతి ఉదాహరణ మీకు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఇస్తానండి. మీకు వాటి యొక్క పేజీ నెంబర్లు కూడా మెన్షన్ చేస్తాను, దగ్గర పెట్టుకొని చూడండి. ఈ అలంకారాలు అనేవి మనం ఎక్కడ నేర్చుకున్నా, ఎలా నేర్చుకున్నా సరే ఇంతే, ఈ విధంగానే నేర్చుకోవాలి. వీటికి ఇంకో వేరే దారి లేదు మనకి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి చివరిలో నేను ఒక పట్టిక కూడా తయారు చేస్తానండి అలంకారాలకు సంబంధించి. మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అయితే ముందు వీటి యొక్క కథ అసలు ఏంటి ఇవి తెలుసుకోవాలి కదండి. ఆ తెలుసుకునే ప్రాసెస్లో ముందు మనం వృత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, మనం ఈ శబ్దాలంకారాల్లో మొట్టమొదటైన శబ్దాలంకారాల్లో అనుప్రాస అలంకారాల్లో కూడా మొట్టమొదటిది అనుప్రాస అలంకారాల్లో మొట్టమొదటిది వృత్యానుప్రాస అలంకారం అండి. ఏ అలంకారం? వృత్యానుప్రాస. ఈ వృత్యానుప్రాస అంటే ఒక పద్యంలో కానీ వాక్యంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి హల్లులు పునరావృతమైతే, మరలా తిరిగి అదే వస్తే, ఆ హల్లులే వస్తే దానిని వృత్యానుప్రాస అని పిలుస్తారు. ఆవృతం అవుతుంది కాబట్టి ఇది. దీంట్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులకు మనకు మళ్ళీ వెంటనే కానీ తిరిగి మరలా వస్తే కానీ దానిని వృత్యానుప్రాస అని పిలుస్తారండి. ఈ అలంకారం గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్, చాలా ఈజీ అండి. దీనికి ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం లేదు. ఒక వాక్యం ఇచ్చి దాంట్లో ఒకటే అక్షరం మళ్ళీ రిపీట్ అయితే, లేదా అంతకంటే ఎక్కువ హల్లులు రిపీట్ అయితే మనం ఈజీగా కనిపెట్టేయచ్చు చూసేసి. దీన్ని చాలా ఈజీ అయినటువంటి అలంకారం ఇది ఉన్న వాటిలో. నెక్స్ట్ వచ్చే చేకానుప్రాస లాటానుప్రాస ఏంటంటే కొంచెం వాడాలి, మనం లాజిక్ వాడాలి, చిన్న లాజిక్. అవి కొంచెం గుర్తుపెట్టుకోవడం కన్ఫ్యూజ్గా ఉంటుందని, కానీ ఇది గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. చూడండి, ఒక ఉదాహరణ ఇక్కడ ఇచ్చాను నేను. వాడు బడికి వడివడిగా
వడివడిగా వచ్చాడంట. ఇందులో ఎక్కువసార్లుగా రిపీట్ అయినటువంటి అక్షరాలు ఏమున్నాయండి? వా వచ్చింది, 4 సార్లు వచ్చింది. వా 4 సార్లు వచ్చాయి. కానీ దీనికంటే ఎక్కువ సార్లు వచ్చినటువంటి హల్లు ఏంటండి? డా. డాకు సంబంధించినటువంటి హల్లు ఎక్కువ సార్లుగా రిపీట్ అయింది మనకి ఇక్కడ డా అనేది ఎక్కువ సార్లుగా రావడం జరిగింది. కాబట్టి ఒక అక్షరం లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు మనకి ఆవృతం అవుతూ ఉంటాయి, మరలా వస్తూ ఉంటే అటువంటి అలంకారాన్ని మనం వృత్యానుప్రాస అలంకారం అని పిలుస్తాం. ఆవృత్యానుప్రాస ఆవృతం అవుతూ ఉంటాయి. ఆ ప్రాస అనేది, ప్రాస అంటే మనం ఎక్కువగా ఉపయోగించే ఒక అక్షరం అన్నమాట. ఆ ప్రాస ఎక్కువగా మనకి ఆవృతం అవుతూ ఉంటే దాన్ని మనం వృత్యానుప్రాస అంటారు. మరొక ఉదాహరణ చూడండి. ధీర వీర పరాక్రమ రాకుమార లేరా పోరు సలప కదలిరారా. ధీర వీర పరాక్రమ రాకుమార లేరా పోరు సలప కదలిరారా. ఇందులో ఎక్కువగా మనకు కనిపించినటువంటి అక్షరం రా. రా రా పోరు రా. ఎన్నిసార్లు రా వచ్చిందో చూసారు కదండి. ఇలా ఒక వాక్యంలో ఒక హల్లు కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పునరావృతం అవుతూ ఉంటాయి, మరలా వస్తూ ఉంటే దాన్ని వృత్యానుప్రాస అంటారు. ఇక మూడవ ఉదాహరణ చూడండి. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు. ఇందులో మనకు ఆవృతం అవుతున్నటువంటి హల్లు ఏంటండి? ఇది ఒక సంయుక్తాక్షరం అండి. సంయుక్తాక్షరాలు ఎక్కువగా వచ్చాయి చూడండి ఇక్కడ. అంటే ఒక హల్లు కింద వేరొక హల్లుకు సంబంధించిన ఒత్తు రావడానికి సంయుక్తాక్షరం అంటారండి. చూడండి ఇక్కడ ఈ సంయుక్తాక్షరం మనకి ఎక్కువగా ఆవృతంగా రావడం జరిగింది. దీంట్లో అయితే రా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించేదను. నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించేదను. ఇందులో ఎక్కువగా మనకు వచ్చినటువంటి అక్షరం ఏంటండి? ఇక్కడ క్ష అనేది 3 సార్లు రావడం జరిగింది. మనకు ఉన్న అక్షరాలన్నింటిలో కల్లా ఎక్కువసార్లు రిపీట్గా వచ్చింది నీ కటాక్ష వీక్షణములకై నిరీక్షించేదను అని చెప్పి. ఇందులో క్ష అనేది ఎక్కువసార్లుగా రావడం జరిగింది. ఇది కూడా ఒక సంయుక్త అక్షరమే. నెక్స్ట్ 5వ ఉదాహరణ. చురుకు తేరుకు ఏరుకు నారకు దారవన వాడు నరవరు లీలలోన్. నరవరు లీలలోన్. చురుకు తేరుకు ఏరుకు నారకు దారవన వాడు నరవరు లోలన్ అనేటువంటి దాంట్లో మనం ఎక్కువగా వచ్చినటువంటి ఆవృతమైనటువంటి హల్లు కాకు సంబంధించిందండి. ఇక్కడ చూడండి 3 సార్లు వచ్చింది. లేదు మళ్ళీ ఇంకోటి రా. అన్నిట్లోనూ రా ఉంది. నరవరు. ఇలా రా లేదా కా మనకి ఎక్కువసార్లుగా 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఆవృతం అవుతూ వచ్చాయి. కాబట్టి దీంట్లో మనకి రా అనేది రావడం ఎక్కువసార్లు జరిగింది, కా అనేది రావడం జరిగింది. ఇలా ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతం అంటే మరలా తిరిగి వస్తున్నాయి. కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం. ఇది చాలా సింపుల్ అండి గుర్తుపెట్టుకోవడం మనకి ఈ వృత్యానుప్రాస అలంకారం. వీటికి సంబంధించినట్టు ఉదాహరణలు మనకి 8, 9 తరగతి 10వ తరగతి టెక్స్ట్ బుక్లో మాత్రమే ఇచ్చారండి. 7th క్లాస్లో ఇవ్వలేదు. వీటిని ఎక్కువగా ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, మన ఎస్జిటీలకు కూడా ఇంపార్టెంటేనండి. వీటి మీద బిట్టు లేకుండా ప్రశ్న అనేది లేకుండా వచ్చిన ప్రశ్నపత్రం లేదు. వీటికి సంబంధించిన మరొక ఉదాహరణలు మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారండి. మీకోసం అవి ఒకసారి చదువుతాను వినండి. మీకు ఇక్కడ పేజ్ నెంబర్లు కూడా మెన్షన్ చేస్తారండి. వృత్యానుప్రాస అలంకారాలు ఎక్కడెక్కడ ఎక్కువ వచ్చాయి అంటే మనకి 8th, 9th క్లాసుల్లో వచ్చాయండి. 8th, 9th క్లాసులు ఎక్కువ ఇవ్వడం జరిగిందండి మీకు. సార్ చూడండి, అందులో ఒక చోట 9th క్లాస్లో ఇక్కడ పేజ్ నెంబర్లు కూడా మెన్షన్ చేస్తున్నానండి నేను. 8th క్లాస్లో వచ్చేసరికి ఏమో 143లో ఇచ్చారండి. 9th క్లాస్లో 100వ పేజీలో ఇచ్చారండి. ఈ 2 పేజీల్లో వృత్యానుప్రాసాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు ఇచ్చారు. అందులో కొన్ని ఉదాహరణలు మీకోసం చదువుతా వినండి. కటక చరత్క రేణు కరకంపిత సాలము శీతశైలమును. కటక చరత్క రేణు కరకంపిత సాలము శీతశైలము. దీంట్లో సాధారణంగా వచ్చింది కటక క కరకంపిత సాలమున్ శీతశైలమున్. అందులో కాలు ఎక్కువ రావడం జరిగిందండి. నెక్స్ట్ ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులు రాక్షసులు శిక్షించెను. ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులు రాక్షసులను శిక్షించెను. ఇందులో క్ష అనేది ఎక్కువగా రావడం ఆవృతం అవ్వడం జరిగిందండి. ఇంకా చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ. చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ.
వీటిలో టా అనేది మనకి ఎక్కువగా ఆవృతం అవడం జరిగింది. ఇంతకంటే కఠినమైనటువంటి పదాలతో కూడా ఇచ్చారండి మనకి. అవి చూడంలోనే మనకి గుండు జారుతాయి అన్నమాట. వాటి చూస్తూనే మనకి వీటిలో ఏముందా అని ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఒకే పదం వేరు చోట్ల కూడా రావచ్చండి. మనం చూసుకోవాలి అక్షరాలు ఎక్కువ వస్తున్నాయా లేదా అని చెప్పి. ఇందులో అడిగేదనని కడువడి జను నడిగినదను మనుగడ ననుగడేనని నడ ఎడుగున్ అనేటువంటి పద్యపాదం ఇచ్చారండి. సాధారణంగా ఇది పోతన రాసిన భాగవతంలో ఉందండి. ఈ పోతన రాసిన భాగవతంలో ఒక పద్య పాదం అండి ఇది. అడిగేదనని కడువడి జను నడిగడినదను మగుడ నడుగడనని నడ ఎడుగన్ అనే దాంట్లో డాకు సంబంధించినటువంటి వర్ణం మనకి ఎక్కువగా వస్తుంది, హల్ అనేది. నెక్స్ట్ మకరంద బిందు బృంద రసస్య బంధన సుందరమగు మాతృభాషే. మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషే. ఇందులో రంద బిందు బృంద రసస్యంద సుందర దా అనేది ఎక్కువగా వస్తుందండి. నెక్స్ట్ అలాంటిది మనకి ఇక్కడ 9th క్లాస్లో కూడా బాగా ఇచ్చాడండి. వాళ్ళకి సంబంధించినటువంటి ఉదాహరణలు చూడండి ఒకసారి. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంపు పోవునే మధునములకు. ఇది కూడా పోతన రాసిన భాగవత పద్యంలో భక్త ప్రహ్లాద గురించి చెప్తున్న సందర్భంలో వస్తుందండి. చాలా మంచి మంచి వృత్యానుప్రాస అలంకారాలు ఎక్కువగా ఉపయోగించి రాసేదేనేనండి. అండ్ మన తెలుగు కవుల్లో కూడా, తెలుగు పాటలు రాసిన కవుల్లో కూడా ఉన్నారండి. వేటూరు గారు ఎక్కువగా వృత్యానుప్రాసాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. మనకి చాలా పాటలు ఉన్నాయి ఈ వృత్యానుప్రాసాలకు సంబంధించినవి. జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా అని చెప్పి మనకు ఒక పాట ఉంది, గుర్తుందో? జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా అని చెప్పి మనకు వస్తుంది కదండి. వాటిలో ఎక్కువగా ఈ వృత్యానుప్రాస అలంకారాన్ని ఉపయోగించడం జరిగింది. ఆయన పాటలు కనుక మీరు గమనిస్తే మనకు ఉన్నటువంటి అనుప్రాస అలంకారాలన్నీ వస్తాయండి. అలంకారాలు ఎక్కువగా ఉపయోగించి రాసే కవి వేటూరు గారు అండి. ఒకసారి మీరు ఆయన పాటలు కనుక గమనిస్తే అన్ని అలంకారాలు ఉపయోగించాడు ఆయన పాటలు. చూడండి ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇచ్చారండి. దాక్షాధ్వర శిక్షా దీక్ష దక్ష విరూపాక్ష నీ కృపావేక్షణాపేక్షిత ప్రతీక్ష నుపేక్ష సేయక. దాక్షాధ్వర శిక్షా దీక్ష దక్ష విరూపాక్ష నీ కృపావేక్షణాపేక్షిత ప్రతీక్ష నుపేక్ష సేయక అని చెప్పి మనకి దీనిని కూసుమంచి తిమ్మన గారు రచించినటువంటి వారు రాశారండి ఒక రచన, దాంట్లో ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇలాంటివి ఇచ్చి మనకి ఇస్తే వృత్యానుప్రాస గుర్తుపెట్టడం చాలా సింపుల్ అండి. ఎందుకంటే ఒక హల్లు మళ్ళీ వెంటనే మరలా వస్తూ ఉంటుందండి. చూసి గుర్తుపెట్టడం చాలా తేలిక. కాబట్టి ఈరోజు మనం ఈ వృత్యానుప్రాసకు సంబంధించినటువంటి ఉదాహరణలు కూడా చూసుకున్నామండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 9th క్లాస్లో 100వ పేజీలో ఉంటే ఈ అలంకారం 10th క్లాస్లో ఇది 53వ పేజీలో ఇవ్వడం జరిగిందండి. టెక్స్ట్ బుక్లు దగ్గర పెట్టుకోండి. ఈ చాలా తక్కువ ఉదాహరణలు ఇచ్చారండి. వీటి గురించి కనుక మనకు బిట్టు కనుక ఫామ్ అయితే మార్క్ పక్క తిరగలేదు. ఇక 8th క్లాస్లో 143 పేజీలో ఇచ్చారు, 9th క్లాస్లో 100వ పేజీలో ఇచ్చారు, 10th క్లాస్లో 53 అనే పేజీలో ఇచ్చారండి. నేను ఇక్కడ సమయాభావం వల్ల అన్నింటినీ ఇక్కడ ఈ బోర్డు మీద మీకు రాసి చూపించలేను. కొన్ని ఉదాహరణలు అయితే మీకు ఇచ్చాను. నెక్స్ట్ ఆ టెక్స్ట్ బుక్లో ఆ ఉదాహరణలు ఉంటే ఒకసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఈ చేకానుప్రాస లాటానుప్రాస అంత్యానుప్రాసకు సంబంధించినటువంటి ఉదాహరణలు ఖచ్చితంగా మీకు ఇస్తానండి. స్టే ట్యూన్. బాయ్.